రాష్ట్రంలో ఎంత చక్కటి మనకి అగ్రికల్చర్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఎన్ని నిధులు ఉన్నా 13 లక్షల కోటి రూపాయల అప్పులు చేసి మన నెత్తి మీద పెట్టారు గత జగన్ ప్రభుత్వం. మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి ఏమి చేతిలో డబ్బులు లేవు. 13 లక్షల కోటి రూపాయల అప్పులు మన నెత్తి మీద పెట్టారు. అంతేకాకుండా దొంగ సారా నాటు సారా వేసి, కల్తీ సారా వేసి మన యువకులు ప్రాణాలకు వాడుతున్నారు. 32 లక్షల మంది మన యువకులు ఆసుపత్రి పాలయ్యారు. దాంట్లో సుమారు 30,000 మంది చనిపోయారు కూడా ఆసుపత్రిలో. అటువంటి ఆట మన పేద బడు వర్గాల కుటుంబాలతో ఆడుతుంది ఆ జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం తీరా మీరందరూ కలిసి మనకు మంచి ప్రభుత్వం రావాలి అని మీరు నిర్ణయించుకుని గత సంవత్సరం 2024లో మీరందరూ ఓటు వేసి అటు బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసిన కూటమిని మీరు ఎన్నుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు కోరుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో ఈ మంచి ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు చూస్తే ప్రభుత్వం ఏమైనా చెయ్యాలన్నా సూపర్ 6 అని మనం అప్పుడు ఆ రోజు హామీలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు. ఏది చేద్దామన్నా ఏమిటి డబ్బులు ఎక్కడున్నాయని చూస్తా ఉంటే 13 లక్షల కోటి రూపాయల అప్పులు ఉన్నాయి. 3 లక్షల కోటి రూపాయల అప్పులు ఉండగా నేను అడుగుతున్నాను మిత్రులారా, పెన్షన్ ఎలా ఇస్తారు? మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇస్తామని చెప్పారు, తల్లికి వందనం ఇస్తామని చెప్పారు, ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు, అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పారు. కానీ ప్రభుత్వంలో వచ్చి కూర్చునేసరికి, సెక్రటేరియట్ లో వచ్చే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేసరికి కనిపించేదంతా ఏమిటంటే 13 లక్షల కోటి రూపాయల అప్పులే కనిపించాయి. మరి అటువంటి పరిస్థితుల్లోంచి ఎలా చేయాలి, ఏమి చేయాలి అని చూస్తే ఇటువంటి ప్రభుత్వం చేయాలి అంటే కేవలం మేధావులకే పరిమితం అవుతుంది. వాళ్ళతోనే సాధ్యమవుతుంది, అందరూ ఈ పని చేయలేరు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఒక గ్లోబల్ లీడర్ కాబట్టి ఆయనతో సాధ్యం అవుతా ఉంది. చూడండి, ఒక్కొక్కటి చూడండి. సూపర్ 6 ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా నేను మహిళలతో విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సూపర్ 6 అనగానే ఆ సూపర్ 6 లో ముఖ్యంగా 3 కేవలం స్త్రీల సంక్షేమం గురించి చేస్తున్నాం. సంక్షేమము, అభివృద్ధి, ప్రగతికి నాంది పలికే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వము కేవలము సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి గురించే ఆలోచన చేస్తుంది. నిరంతరం పనిచేసేది, అహర్నిశలు కష్టపడేది డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ ఢిల్లీలో, ఇక్కడ అమరావతిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి మనకి ప్రతి ఒక్కటి మన ఇంటికి వస్తా ఉంది. మన ఇంటికి వస్తామంటే మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే పెన్షన్ గురించి. అసలు ఆ రోజు అనుకున్నామా పెన్షన్ ఇస్తారు, పెంచుతారు, ఇస్తాము, నీకు ఇంటికి వచ్చి ఇస్తాము అంటే కొంచెం కష్టంగా ఉంది.